నమస్తే, వెల్కమ్ టు బేసిక్స్. మన వెలుగు మన వార్తలకు పత్రికల్లో ఇలా మనకు స్థానికంగా సంస్థల ఎన్నికల అంతంత మాత్రమే, ఎందుకంటే ఆ బిల్లు అది వగైరా ఉన్నది. కానీ ఏ క్షణాన్నైనా ఏ రీతి ఎలాగూ కోర్టు చెప్పింది కాబట్టి సెప్టెంబర్ ఆఖరిలోగా ఖచ్చితంగా ఎన్నికలు చేసి తీరాలని చెప్పేసి, అందుకే ఈ 42% బిల్లు కానీ రిజర్వేషన్ ఇవన్నీ సరే ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. రాజకీయ ఉన్న ప్రభుత్వం, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కేంద్రంలో ఉన్న ఆ ప్రభుత్వము, రాష్ట్రంలో ఉన్న ఈ ప్రభుత్వము బిల్లు అక్కడ పంపడం, గవర్నర్ దగ్గరికి, గవర్నర్ నుంచి రాష్ట్రపతి దగ్గర, వారి దగ్గర రాష్ట్రపతి గారి దగ్గర ఉన్న సంగతి తెలిసిన విషయమే. కానీ దాని గురించి ఎదురు చూడకుండా స్థానిక ఎన్నికల కోసం ఏ పార్టీకి ఆ పార్టీ అంతర్గతంగా సిద్ధమవుతున్నాయి. అదే మాదిరిగా స్వతంత్ర అభ్యర్థులు కూడా మేము కూడా ఏం తక్కువ అన్నట్టు వాళ్ళు కూడా వాళ్ళంతా వారు నడుస్తూనే ఉంది. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ రాజకీయ పార్టీని దృష్టిలో పెట్టుకొని కొంతమంది ఆ విధంగా కూడా వారి కాన్సెప్ట్తో సహా వారు కూడా సిద్ధం మేము సైతం అన్నట్టు వారు సిద్ధమవుతున్నారు. అంటే మొత్తానికి గ్రామాల్లో ఎటు చూసినా మళ్ళీ నోటిఫికేషన్ రాకముందే, అంటే ఎలక్షన్ కమిషన్ డేట్స్ రాకముందే అంతర్గతంగా, అంటే ఇక లోపల ఉంటాయి కదా, కుల సంఘాలను ఏకం చేయడం, ఫ్రెండ్స్ని ఏకం చేయడం, వారిని ఇక రకరకాలు ఉంటాయి. అవన్నీ నడుస్తూనే ఉన్నాయి. సో అది నడుస్తూనే ఉన్నాయంటే నడవాల్సిందే. ఎందుకంటే తప్పన కొందరు ఆశావహులు ఏంటంటే వచ్చిన తర్వాతనే చూసుకుందాంలే అని అంటే రేసులో వెనుకంజలో ఉన్నట్టు అవుతారు. రేసులో ఉండాలనుకున్న వాళ్ళు అత్యధికంగా ఎస్సీ ఎస్టీ బీసీ లారా యువక నాయకులు అంటే కనీసం చట్టాల పరిజ్ఞానం, సమస్యల అవగాహన, ప్రజల సమస్యలను, గ్రామాల సమస్యలను ఏ విధంగా ప్రభుత్వానికి తీసుకెళ్ళాలి, స్థానిక ఎమ్మెల్యేతోని ఏ విధంగా పనులు చేయించుకోవాలి, ఏ విధంగా ఊరును అభివృద్ధి చేయాలనేటువంటి ప్రజల కోసం పనిచేసేటటువంటి నాయకులను మనం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు రంగంలో ఉండండి. అత్యధికంగా నామినేషన్లు ఎందుకు ఏమంటున్నామంటే, కనీసం అడగాలి ఫలానా అని చెప్పేసి క్వశ్చన్ చేసే తత్వం అలవాటు అవుతుంది. అట్లా ఆ విధంగానైనా సరే 10 నామినేషన్లు వేస్తే పోయేటి పోయేటోళ్ళు పోతారు, ఉండేటోళ్ళు ఉంటారు. ఎన్నికల తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు గెలుస్తారు. అట్లా ఇక అదేమన్నా తిరస్కరణ అంటారు కదా, పోయేటోళ్ళు పోతారంటే అట్లా తిరస్కరణ. అదే మరి మన అదేదో వేరే కామెంట్ పెడతారు అంతే కదా. అందుకని సరే, ఇది ఎన్నికల దృష్టి పెట్టుకుంటే ఇక నిన్న సరోగసి పైన ఇక రకరకాలు ఉన్నాయి. సరే, ఇక మనం ఒక చివరన చెప్పుకుందాం విషయం. అది పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు అదేంది మనం చివరగా ఎందుకన్నా ఉంటున్నామంటే, కాళేశ్వరం విషయం అది కొంచెం రాజకీయం కాబట్టి రిపోర్టు ఇవ్వడం అవంతా ఉంది కాబట్టి చివరన మాట్లాడుకుందాం. ముందు మనకు పత్రికలలో ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలకు ఏమైనా ఉన్నదా అప్డేట్స్, అది చూద్దాం. వాటి మీద మాట్లాడిన తర్వాత రాజకీయాల జోలికి వెళ్దాం. స్థానిక సంస్థలు ఎందుకు మాట్లాడినామంటే అది మాట్లాడవలసింది మనం ముందు నుంచి ఉన్నాం. ఇక మన కాన్సెప్టు ఇప్పుడు ముందుగానే స్టార్ట్ చేసుకుంటాం. 2 ఎకరాల భూమి, ఈ 2 ఎకరాల భూమి అనేది పంచాలి ప్రతి కుటుంబానికి. 2 ఎకరాలకు లేని వాళ్ళకు, ప్రతి కుటుంబానికి లేని వాళ్ళకు. అట్లాగే విద్య, వైద్యం, ఎవరి ప్రైవేట్ కాదు, కార్పొరేట్ కానీ ప్రైవేట్ కానీ అవన్నీ తీసేసి ప్రభుత్వ ఆధీనంలో ప్రభుత్వం పరం చేశారు. మొత్తం ప్రభుత్వమే నడిపించాలి వీటి విద్యను, వైద్యాన్ని. ప్రైవేట్ అనే పదం లేకుండా. అది సాధ్యమైతే ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఒక పేరుండిపోతుంది. ఎవరు చేసినా పేరు కోసమే కాబట్టి మంచి చేస్తే ప్రజలు
కొన్ని కాలాల పాటు గుర్తుంచుకుంటారు. ఇక పత్రికల్లోకి వెళ్తే ఇదే మన మన డిమాండ్ ప్లస్ రిక్వెస్ట్, ఇది మాత్రం డిమాండ్ ఖచ్చితంగా. విద్యా వైద్యం అనేది వ్యాపారం అయిపోయింది. ఆ వ్యాపారం నుంచి విముక్తి లభిస్తుందా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయింది. ఫీజుల నియంత్రణ కమిటీ ఏమన్నట్టు ఒకటి వేసింది. మరి ఫీజుల నియంత్రణ కాదు సార్, ఫీజులు కట్టకుండా మొత్తానికి మొత్తం ప్రైవేట్ను తీసేస్తే ఈ లొల్లి పోతుంది, రబరబోతుంది. ఈ మూడు సాధ్యమైతే ఈ తర్వాత నడుస్తూనే ఉంటుంది రాజ్యం. తెలంగాణ రాష్ట్రం కూడా సుభిక్షంగా తొందరగా డెవలప్ అవుతుంది. భారతదేశంలో నంబర్ 1 ఉన్నది, రైజింగ్ నంబర్ 1 అని పెట్టినాం కదా, పెట్టారు కదా ప్రభుత్వం, ఖచ్చితంగా నంబర్ 1 అవుతుంది. ఇక పత్రికల్లో వచ్చినటువంటి వార్తలను చూస్తే వెలుగు పేపర్ తీసుకుందాం. వెలుగులో కమ్యూనిస్టులు ఉప్పు లాంటోళ్ళు ఎవరు? రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, కమ్యూనిస్ట్ ఉన్నారు, సిపిఐ సిపిఎం రకరకాల పార్టీలు ఉన్నారు కదా, వీళ్ళను ఉప్పు లాంటోళ్ళు. ఎందుకంటే ఏ కూర వండినా ఉప్పు వేయాల్సిందే, లేకపోతే మనం తినలేము, అది దాని రుచి అనేది ఉండదు. అంటే కమ్యూనిస్టులు సమస్యలు అనేటివి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆ ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తారు కాబట్టి సమస్యల పరిష్కారాన్ని, ఏం సమస్య ఉంది ప్రజల్లోకి అనేది తీసుకెళ్తారు కాబట్టి, వాళ్ళకు ట్రేడ్ యూనియన్లు వగైరా ఉంటాయి కాబట్టి, ప్రజా సంఘాలు ఉంటాయి కాబట్టి, ఆ యొక్క సమస్యను పరిష్కారం దిశగా అంటే ప్రభుత్వ దృష్టికి పోతే పరిష్కారం అవుతుంది కాబట్టి, అందుకే వాళ్ళు ఉంటేనే వాళ్ళను ఉప్పులాంటోళ్ళు అని చెప్పేసి ఒక మంచి పేరుతోనే పిలిచిన తప్పేం లేదు. అది కరెక్టే, నిజమే. ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వంతో ఉంటారంటే ఇక తప్పదు, సమస్యలు ఎవరో ఒకరు నివేదించారు కదా. ఉప్పు ఉంటేనే వంటకు రుచి వచ్చినట్లు ఎర్ర జెండా కనిపిస్తేనే సమస్యల పరిష్కారం సీఎం రేవంత్ రెడ్డి. కరెక్టే, కానీ దాంట్లో కూడా కొంచెం తిరకాసులు ఉన్నాయి. పాలనలో తప్పులు చేసిన వాళ్ళను దింపడంలో ముందుంటారు. అంటే ప్రభుత్వంలో ఉండి పరిపాలన చేయడంలో విఫలమైతే వాళ్ళని దించేయడానికంటే ప్రజలు ఓట్లు వేయమని చెప్పి ఆ టైం ఆ పద్ధతిలో. మరి మీరు కూడా కొంచెం ఇప్పుడు ఈ స్కీమ్లన్నిటి మీద దృష్టి పెట్టేసి పరిపాలన బాగానే ఉంది అని నానుడు ఉన్నది. ఈ స్కీములు, విద్య, వైద్యము, ఈ ఇందిరమ్మ ఇల్లు, ఇవన్నీ ఇందిరమ్మ ఇల్లు అయితే ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇందిరమ్మ ఇళ్ళ గురించి. ఎందుకోసం అంటే తెలంగాణలో కనుక నా కుటుంబానికి ఇల్లు లేదు అని ఏ పేదోడు అనకుండా మీరు చేయగలిగితే ఇక మళ్ళీ ఇక మీరే భవిష్యత్తులోనూ కమ్యూనిస్టు సహకారం అవసరం, కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్టుల సహకారం అవసరం అని చెప్పేసిండు ముఖ్యమంత్రి గారు. చదువు రానోళ్ళు కూడా సోషల్ మీడియా జర్నలిస్టులుగా చలామణి. జర్నలిజం ముసుగులో అరాచకాలు చేసిన వారిని పక్కన పెట్టండి. ఎస్, కరెక్ట్. జర్నలిజంలో అరాచకాలు కనుక చేస్తే పక్కన పెట్టమని చెప్తుండు, వాస్తవమే, తప్పు లేదు దీంట్లో, నిజమే. సంపాదించిన ఆస్తులు కాపాడుకునేందుకే కొందరు పత్రికలను వాడుకుంటున్నారని ఫైర్. అంటే ఇది ఎవరికి వర్తించాలో వారికి వర్తిస్తుంది, నిజమే. ఉన్నాయి కదా పెద్ద పత్రికలు, ఇక ఆ చోటుకు వస్తే ప్రభుత్వాలకు అనుకూలంగా అయితే ఉంటే మరి అట్లా అన్నా, మరి ఆ పద్ధతిలో అర్థం చేసుకోవాలన్నా. ఏ పత్రిక అయినా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా మసులుతూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు, రాస్తూనే ఉంటారు. ఇది అది కామన్ అయిపోయింది. గొర్రెల స్కీమ్లో 1000 కోట్ల స్కామ్. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ ప్రధాన సూత్రధారి. ఈడీ దర్యాప్తులో వెల్లడి. తనిఖీల్లో కీలక ఆధారాలు. 7 జిల్లాల్లోనే 253 కోట్ల గోల్మాల్. గొర్రెలు కొనలే, పంపిణీ చేయలే, అంతా కాగితాల్లోనే. చనిపోయిన వాళ్ళ పేరు మీద యూనిట్లు మంజూరు. గొర్రెల రీసైక్లింగ్ దందాతో ప్రభుత్వ ఖజానాకు గండి. నీకింత నాకింత రీతిలో దోచుకున్న దొంగలు. 200కు పైగా మ్యూల్ అకౌంట్లు, బెట్టింగ్ యాప్స్తో లింకులు. సోదాల్లో 31 సెల్ ఫోన్లు, 20 సిమ్ కార్డుల సీజ్. ఎస్, ఇది ఈ స్కామ్ బయటపడ్డది. బెటర్ అయింది, నిజం. ఇది పెట్టింది కరెక్టే. దొరికినట్టే మడ్రసుడు. దొరికింది దోచింది దాచుకో అంటే ఆ దాచుకున్న దాన్ని ఇప్పుడు ఇది ఇస్తారు కదా, ఇది తీసి మళ్ళీ ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలి. 700 కోట్లు అన్నారు కదా, కాదు 1000 కోట్లకు వచ్చింది ఇప్పుడు. నిజంగా చెప్పాలంటే ఆ పర్చేజ్ చేసడానికి పోతారు కదా, ఆ వ్యక్తుల చేతులు కూడా ఉన్నాయి దాంట్లో ఉంటాయి ఖచ్చితంగా. వాళ్ళు ఇప్పుడు ఎవరో ఒక కార్పొరేషన్ నుంచి వాళ్ళు ఇచ్చారు కదా, కార్పొరేషన్ నుంచి ఎక్కడి నుంచో బర్రెలు ఇస్తారు కదా, పర్చేజ్ చేయడానికి పోయిన వాళ్ళు కూడా
వాళ్ళ చేతులు కూడా ఉంటాయి, వాళ్ళకు కూడా ముడతాయి. ఇది అదే అంటే కింది స్థాయి నుంచి ఇది తీసారు. 1000 కోట్లు, నేను 700 కోట్లు, ఈరోజు 1000 కోట్లు అంటే ఇంకా ఉన్నదంటే కదా దీని కథా కార్ఖానా తీయాలి. ఏం తమాషాలు అయిపోయినాయి. ఒకరంట 15,000 జీతం అంటే ఏసీబీ రైడింగ్లో దొరికితే ఉన్నారు. ఒక కథ ఎంత సంపాదించిందని తీస్తే దాని దిమ్మ తిరుగుతుంది. జీతం 15,000 సంపాదించింది ఎంత ఉంటుందో చూస్తే దిమ్మ తిరుగుతుంది. సుప్రీంకోర్టు సీరియస్ అయింది ఎవరిపైన? కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ పైన. బెట్టింగ్ యాప్లను కేంద్రం సమర్థిస్తుందా? నోటీసులకు స్పందించకపోవడంపై సుప్రీంకోర్టు సీరియస్. కేఏ పాల్ పిటిషన్పై విచారణ. న్యూఢిల్లీ నుంచి వెలుగు. బెట్టింగ్ యాప్లను కేంద్ర ప్రభుత్వం సమర్థిస్తుందా, వ్యతిరేకిస్తుందా చెప్పాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో గతంలో ఆమె నోటీసులకు స్పందించకపోవడానికి తప్పుపట్టింది. మరోసారి కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్లపై కేఏ పాల్ ఈ ఏడాది మార్చి 26న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను శుక్రవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ ధర్మాసనం విచారించింది. కేఏ పాల్ స్వయంగా తన వాదనను వినిపించారు. బెట్టింగ్ యాప్ల వల్ల రెండేళ్లలో వందలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారని పాల్ పేర్కొన్నారు. 25 మంది నటులు ఇన్ఫ్లుయెన్స్ చేసిన వారు తమ స్వార్థం కోసం అమాయకుల జీవితాలతో ఆటలు ఆడుతున్నారని ఆరోపించారు. 2 ఏళ్లలో ఒక్క తెలంగాణలోనే సుమారు 1,023 మందికి పైగా ప్రాణాలు తీసుకున్నారని చెప్పారు. కేంద్రం వైఖరి తెలుసుకునేందుకు మరో అవకాశం కల్పిస్తున్నామని సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. చూడండి, ఎన్నో మంది 25 మంది నటులు ప్రమోట్ చేసినది మొన్నటి నుంచి నడుస్తుంది. మన ప్రకాష్ రాజు నటుడు కూడా నేను ఏం తీసుకోలేదన్నారు. రానా నుంచి మొదలుకుంటే విజయ్ దేవరకొండ వీళ్ళందరూ ఉన్నారు కథ కార్ఖానా అంతా. వాళ్ళకి ఏమొస్తుందో మరి, ఏమొస్తే డబ్బులు వస్తాయి, కోట్ల మనం సినిమాలు చూస్తాం, వాళ్ళకి డబ్బులు వస్తాయి. అది కాకుండా బెట్టింగ్ యాప్లను ప్రోత్సహిస్తే ఇది గేమ్ ఆడుంటే మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి వాళ్ళు ప్రమోట్ చేయడం, తెలియక ఆడడం, దాంట్లో ఇరుక్కోవడం, డబ్బులు పోయిన తర్వాత సూసైడ్ చేసుకోవడం. అట్లా చనిపోయిన వాళ్ళే ఒక్క తెలంగాణలోనే 1,023 మందిని సూసైడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే సుప్రీంకోర్టు సరాసరిగా కేంద్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసింది. మీదేంది, మీ వైఖరి ఏంది, సమర్థిస్తున్నారా, బంద్ చేస్తున్నారా అని చెప్పేసి ఏదో ఒకటి చెప్పమని చెప్పేసి మరి కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో అది చూడాలి. ఇది నా తప్పేం లేదు, త్వరలో అన్ని విషయాలు చెప్తా. ఎవరు సరోగసి విషయంలో పాపలను అదేంది ఇది చేసినారు కదా ఆ పిల్లలను. ఈ కేసులో కావాలని నన్ను ఇరికించారు. ఓ ఆర్మీ ఆఫీసర్ తప్పుడు ఆరోపణలతోనే కేసు. సృష్టి కేసు ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత వెల్లడి. కస్టడీకి తీసుకున్న పోలీసులు 6 గంటలు కొనసాగిన విచారణ. సృష్టి అనేది జస్టిస్ బేబీ సెంటర్ ఉంది కదా, అది ఐవీఎఫ్ దాంట్లో అధికారంగా ఇదంతా ఇంకా ఉన్నారు. వాళ్ళందరికీ నేను చెప్తా అని చెప్తున్నాను. మరి మేడం గారు డాక్టర్ నమ్రత నన్ను దాంట్లో ఇరికించిండ్రు, నేనేం చేసింది లేదు, పోయింది లేదని చెప్పేసి. జరగకముందు ఉండాలమ్మా, ఇరికించారు కాదు. ఆషాఢంలో బోనాల జాతర ఎట్లాగా ఉంటుంది? శ్రావణంలో రేషన్ కార్డుల పండుగ. ఎందుకు పొన్నం ప్రభాకర్ అన్న పండగ ఇది? మనిషి అనేవానికి ఒక ఆధార్ కార్డు, ఒక గుర్తింపు కార్డు, గతంలో ఓటర్ ఐడి కార్డు, రేషన్ కార్డు అయితే అప్పటి నుండే ఉంది. ఇది మళ్ళీ శ్రావణంలో ఇది మళ్ళీ ఏది నిరంతరం కొనసాగే ప్రక్రియ. అది ఎట్లా ఉన్నా శ్రావణంలో ఇచ్చి బంద్ చేస్తారా? మరి కాదు కదా. ఈ రాయడం అన్న కొంచెం గమ్మత్తు ఉంటుంది. శ్రావణంలో రేషన్ కార్డులో పండుగ అంటే తర్వాత ఇయ్యరా, ఇక బంద్ చేస్తారేం తర్వాత ఇక కొన్ని నెలలు ఇచ్చేసి ఆఫ్ చేస్తారా? దాని కిందనే పెడతారు చూడు, మళ్ళీ ఖచ్చితంగా ఉంటుంది. అర్హులైన ప్రతి పంపిణీ నిరంతరంగా కొనసాగుతుంది. మంత్రి పొన్నం మరి ఇది రాయద్దు కదా. శ్రావణంలో రేషన్ కార్డుల పండుగ వెలుగు పేపర్ అన్నా హైదరాబాద్ నుంచి. పంపిణీ మంచిదే, ఇస్తూ సంతోషమే, ఇవ్వాల్సిందే. గత ప్రభుత్వం ఇవ్వలేదు, మీరు ఇస్తూ సంతోషమే. కానీ ఇది నిరంతర ఎప్పుడు కొనసాగుతుందని చెప్పేసి రాస్తే అయిపోతుంది. నిరంతర ప్రక్రియ
నిరంతరంగా కొనసాగుతుందని చెప్తే రాస్తుంది, అయిపోతుంది. ఇక అయ్యో శ్రావణంలోనే ఇస్తారేమో ఇక ఇయ్యరేమో అని చెప్పి ఇక అంత పెద్ద హెడ్డింగ్ ఇంకా మొదటి వస్తుంది. అవు 8 మందిని పెళ్లి చేసుకున్న మహిళ 9వ పెళ్లికి సిద్ధమవుతుండగా అరెస్ట్ చేసిన పోలీసులు. నాగపూర్లో మొగోళ్ళని చూసినాం కానీ ఆడవాళ్ళు కూడా ఇట్లా తయారవుతుంది. మొగోళ్ళని చూసినాం కానీ మోసం చేసే మొగోళ్ళని చూసినాం కానీ మోసం చేసే ఆడవాళ్ళు ఎక్కువ అనడం సారీ, ఆడవాళ్ళు కూడా తయారైపోయినట్టు. ఎటుపోతుంది సొసైటీ? స్త్రీ మన దేశంలో స్త్రీకి ఒక ముఖ్యమైన ఒక గౌరవ మర్యాదలు ఉన్నాయి ప్రపంచంలో ఎక్కడ పోయినా. మన దేశం పేరే భారతమాత అంటాం కదా, భారతమాతనే కదా, తల్లితో సమానం కదా స్త్రీ అంటే. అట్లాంటి స్త్రీ ఇట్లాంటి దిగజాడు పనులు కూడా 8 లగ్గాలు చేసుకుందంట. ఇక 9వ లగ్గం చేసుకుందామని సరుకులా ఉంటారా? ఏదో కొంత దొరికిపోతుంది కదా. అట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవచ్చు కానీ ఏదో అక్కడ ఉందని చూస్తున్నాం. కొత్త మద్యం షాపులకు ప్రభుత్వం ఏమైనా ప్రయత్నాలు చేయాలా సార్? ఇది ఇక మీరు ఇంకేమున్నది, ఇది తప్ప ఏమైనా ఉన్నదా? ఏం లేదు కదా. ఎక్సైజ్ పాలసీ గడువు ఉన్న కొత్త మద్యం షాపులకు ప్రభుత్వ ప్రయత్నాలు. మద్యంపై ఆదాయం పెంచేందుకేనన్న శ్రీనివాస్ గౌడ్. మద్యంపై ఆదాయాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నది. బీఆర్ఎస్ నేత శ్రీని మీరు మాట్లాడుతున్నారా? నేను సరే మీరు మాట్లాడినా కానీ మీరు మాట్లాడిన ఈ వార్తనే కానీ, ఎందుకంటే ఈ మద్యం షాపుల నుంచి మండలం కోటి మీరు ఇచ్చిండ్రు, బెల్ట్ షాపులు ఊరుగా వరిసి పడేసారు మీరే బీఆర్ఎస్ వాళ్ళే. వీళ్ళు వచ్చి బంద్ చేస్తారనుకంటే వీళ్ళు నియంత్రణ లేదు, బంధువు లేదు. పాలకులు మారినరు, ప్రభుత్వం మారింది, పార్టీలు మారింది, అంటే అదే ఇక. కానీ ఏమన్నా నియంత్రణ జరిగిందంటే లేదు. మీరు ఎందుకు మాట్లాడతారన్న శ్రీనివాస్ గౌడ్ అన్న? మీరు ఉన్నప్పుడు ఏమైనా తక్కువ ఉన్నాయా? మీరు కూడా పెంచారు కదా. సంవత్సరం ఉంటారు, 2 ఏళ్ళు, 2 నెలలు, ఇప్పుడు 3 ఏళ్ళు చేస్తారు కావచ్చు. ఈ మద్యం మీద ఏ ప్రభుత్వం వచ్చినా ఏం నియంత్రణ చేయదు. ఎందుకంటే ప్రజలను దాగిపియాలా, పైసలు గుంజాలా, ప్రజలు తాగాల, ప్రజలను తెలుసుకోవాలి కదా. అరే మేము ఒకరోజు పనిపోతే 200 వస్తున్నాయి, మన సాయంత్రం పోయి తాగితే ఒక క్వార్టర్ కొంటే 200 ఎంతనో ఉంటుంది కదా, 250, 30, 60 ఉంటాయి కదా. వచ్చిన పైసల కంటే ఎక్కడనే ఖర్చు అవుతున్నాయి, ఎందుకురా బాబు అని చెప్పేసి అట్లా అనుకుంటే ప్రజలు కాయ కష్టం చేసేస్తారు కాబట్టి ఉంటారు. పోనీ మరి అట్లా నా గతంలో ఇప్పుడు చెప్తే వింటాం మేము. ఇప్పుడు ఇంత 50 రూపాయల బీరు ఉండే, 60 రూపాయల బీరు ఉండే, 30 రూపాయల బీరు ఉండే అని చెప్తే వింటాం. ఆ రోజులు ఈ రోజులు మరి అట్లా ప్రజల కన్నా ఏమైనా డెవలప్మెంట్ ఉన్నదా అంటే మళ్ళీ గవే స్కీములు. ఆ స్కీములలో మళ్ళీ ఏమైనా ఈ ఉందా అంటే మీరు చేసింది ఏమన్నా ఘనకార్యం. నువ్వు మాట్లాడదు శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ కిరాణా షాపులలో కానీ, ఊర్లలో ఇళ్లలో అమ్మే బెల్ట్ షాపులు కానీ వీటిని మూసేపిచ్చారా వైన్స్లు. ఇక అది మనం ఆపేది ఆగేది కాదు కానీ నియంత్రించండి చేయండి. మన కళ్ళుపై మనం రాష్ట్రం మొత్తంలో ఒక్కసారి అలజడి చేసింది కదా, వీటి మీద కూడా చేయండి. ఎక్సైజ్ వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వండి సార్. మంత్రి గారు, సంబంధిత మంత్రి గారు. ఇక పంచాయతీ కార్యదర్శులకు బయోమెట్రిక్, పంచాయతీ సెక్రటరీలకు బయోమెట్రిక్. మొన్న సీతక్క దొరకబట్టింది కదా కొంతమందిని. అందుకే వాళ్ళు ఆఫీస్కి రాకుండా వచ్చినట్టుగా అదేదో కథలు కార్ఖానాలుగా. ఎందుకంటే పాలకవర్గ సర్పంచులు వార్డు మెంబర్ లేరు కదా, ఎట్లాగూ లేరని చెప్పేసి అబ్జర్వేషన్ అంటే వాళ్ళ మీద ఎవరు లేరని చెప్పేసి సమయానికి రాకపోవడం అట్లాంటివి జరిగినాయి కాబట్టి దొరికారు కాబట్టి ఇక బయోమెట్రిక్ పెట్టేసింది. టీజీటీఎస్ సంస్థకు కాంట్రాక్టు. తప్పుడు హాజరు నమోదు చేసిన కార్యదర్శులపై వేటు. తప్పుడు హాజరే కాదు, రికార్డులు లేకుండా చేసినటువంటి వారిని కూడా అది లెక్కలోకి తీసుకోవాలి. అవి కూడా ఉన్నాయి. సీతక్క గారు, మీరు ఉన్నటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జిల్లాలో కూడా ఆయా గ్రామాల్లో, కొన్ని గ్రామాల్లో మీరు చూడండి, రికార్డులు లేనటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి. గ్రామ పంచాయతీలు రికార్డు లేకుండా చేసిన వారు కూడా ఉంటారు. దొరకబట్టు. ఎంపీఓలు డిపిఓల నిర్లక్ష్యం పైన ఆరా. ఇది కూడా కరెక్ట్. ఎంపీఓలు డిపిఓల నిర్లక్ష్యం పైన కూడా ఆరా. వేటకు సన్నద్ధమవుతున్న ఉన్నతాధికారులు, వేటుకు సన్నద్ధమవుతున్న ఉన్నతాధికారులు. వేటకైనా కరెక్టే, ఎందుకంటే దొరకబట్టాలి కదా. వేట పడితేనే దొరుకుతారు, దొరికిన తర్వాత వేటేస్తారు.
అంతే కదా. ఉన్నతాధికారులు సిద్ధమవుతారట. పంచాయతీ కార్యదర్శులారా, మీ ఉద్యోగాలు సక్రమంగా లేనోళ్ళు లేకెడుస్తున్నారు కాబట్టి ఉన్నోళ్ళు మీరైనా సక్రమంగా పనిచేసుకొని గ్రామాల్లో ప్రజలతో సఖ్యతగా ఉంటే ఇట్లాంటివి రావు మీ పైకి. ఉద్యోగం రానప్పుడు చదువుకున్న తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం కదా. మంత్రి ఆదేశాలతో కదిలిన పంచాయతీరాజ్ యంత్రాంగం. ఎస్, మొన్న జరిగింది. 12 మంది 15 మంది దొరికారు కాబట్టి మంత్రి సీతక్క గారు ఇవ్వడం జరిగింది ఆర్డర్స్. అవి తప్పేం లేదు, మంచి పని అది. మొదటి తప్పుగా భావించి మినహాయింపు ఇవ్వాలి పంచాయతీ కార్యదర్శుల సంఘం. అట్లెట్లు ఇస్తారు? ఎందుకు మొదటి తప్పుగా భావించి? ఎవరు రాసింది? ఆవాస్ యోజన, నేషనల్ పంచాయతీ అవార్డుల శానిటేషన్ అధిక ఒత్తిడి కారణంగా మరికొందరు 2 గ్రామాలకు ఇన్ఛార్జ్ కార్యదర్శులుగా ఉండటంతో తప్పిదాలు చేస్తున్నారని పంచాయతీ కార్యదర్శుల సంఘాల నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. వారి తప్పులను మొదటివిగా భావించి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కార్యదర్శులకు సూచించామన్నారు. కొంతమంది కార్యదర్శుల తప్పిదాలతో కార్యదర్శులకు చెడ్డ పేరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరే, మేము కూడా మీరు చెప్పుకున్నారు మీ బాధ. ఎందుకంటే మొదటి తప్పుగా భావించి, అంటే అదే పనిగా చేసుకుంటా వచ్చి దొరికే సరుకులో మొదటి తప్పు అంటారు. అంటే ఇంకో 6 నెలలు చేసినా కానీ అప్పుడు దొరికితే అప్పుడు కూడా ఫస్ట్ తప్పే క్షమించారు అంటారు. సరే, ఎవరైనా ఉద్యోగం ఉండాలనే కోరుకుంటాం. ఉద్యోగంలో బాధలు అవి ఇవి ఉంటాయి, ఒత్తిళ్ళు ఉంటాయి. ఒత్తిళ్లను తట్టుకొని చేయాలి కదా. ప్రజలతో మమేక పని అనేది ఇష్టపడి చేస్తే బాగుంటుంది. కష్టపడి ఏదైనా కష్టమవుతుంది అనుకుంటే ఒత్తిడి ఉంటుంది. ఇష్టపడి చేస్తే పనిని ఇష్టపడి చేస్తే కష్టంగా కాదు, మనస్ఫూర్తిగా చేస్తేనే ఈజీగా ఉంటుంది. మీరు ఇట్లా పెట్టారు కదా అప్పీల్ మీన్స్ మీరు మంత్రి గారిని వేడుకున్నారు కదా. ఇక్కడ ఆర్టీసీ వాళ్ళు హైదరాబాద్లో రాష్ట్రం మొత్తంలో 1000 మంది ఉన్నారు, ఇంచుమించు 1100 మంది. చిన్న వాటికి వాళ్ళ కష్టం కూడా మీ కష్టం ఏం పెద్ద ఇది కాదు. నేను అంటున్నా, ఆర్టీసీల కష్టం కూడా మీ కష్టం ఏం పెద్ద ఇది కాదు. ఎంతమంది ఎక్కుతారు? 100 మంది ఎక్కుతారు, 120 మంది ఎక్కుతారు. ఇప్పుడు ఇంకా ఫ్రీ టికెట్ ప్రతి బస్సు ఫుల్ అయిపోతుంది. ఒక 1000-1100 మంది డ్రైవర్ కండక్టర్లు, ఇంకా అందులో సంస్థలో ఉండే రకరకాల ఉద్యోగస్తులు. ఎక్కువగా ట్రెస్కు అనేది డ్రైవర్ కండక్టర్లు. అందరూ ఎప్పుడు పబ్లిక్లో ఉంటారు కదా. చిన్న తప్పులకు 1000-1100 మంది సస్పెండ్ రిమూవ్ అయింది. 6 నెలలు అయిపోయింది, ఏడాది అయిపోయింది, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు బట్టి ఉన్నారు. మరి వాళ్ళని కూడా క్షమించి తీసుకోండి సీతక్క. నేను వాళ్ళ తరఫున వేడుకుంటున్నాను, నేను రిక్వెస్ట్ చేస్తున్నా. తీసుకోండి వాళ్ళని కూడా. వీళ్ళు ఉన్న ఉద్యోగాలు మొదటి తప్పుగా భావించమన్నారు కదా, వాళ్ళు కూడా తప్పుగా భావించి ఆల్రెడీ గవర్నమెంట్ కూడా జీవో ఇచ్చిందంట వాళ్ళకు తీసుకోమని. మరి ఇంప్లిమెంట్ అవుతలేదు అక్కడ సంస్థలో. సరే, మీరు కలగజేసుకొని ముఖ్యమంత్రి గారికి మీరైతే సన్నిహితంగా ఉంటారు అక్క తమ్ముడు మాదిరిగా, మీరు అన్న చెల్లెళ్ళ మాదిరిగా ఉంటారు కాబట్టి ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్ళి వాళ్లకు సంస్థలో ఎవరు యాజమాన్యానికి చెప్పించి వాళ్ళ ఉద్యోగాలకు తీసుకోమని చెప్పేసి వాళ్ళ తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ కష్టం మీరు ప్రభుత్వంలో లేనప్పుడే, ఇంకో పార్టీలో ఉన్నప్పుడు కూడా ఇంత ప్రజాసేవ చేశారు అందరూ తెలిసిన విషయం. సీతక్క అంటే నోటెడ్ బ్రాండ్ అంబాసిడర్ లెక్క. నిజంగా చెప్పాలంటే ఎవరు ఏమనుకున్నా సరే కష్టపడే వారిని గుర్తిస్తారు మీరు, తెలుసు. ఎందుకంటే రాళ్ళనక రప్పలనక వాగులు వంకలు దాటుకుంటూ పోయి కరోనా కాలంలో, వర్షాకాలంలో అన్నీ ఎంత సేవ చేశారో మాకు తెలుసు. మీడియా ముఖంగా మేము చూసిన వాళ్ళం కాబట్టి, పత్రికల్లో చూసినాం, వార్తల్లో చూసినాం. సో మేము రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళని ఇదే మాదిరిగా నేను వాళ్ళ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఆర్టీసీ కార్మికులు కూర్చొని మీరు సిట్టింగ్ జాబ్ కదా, పంచాయతీ కార్యదర్శుల సెక్రటరీలరా సిట్టింగ్ జాబ్. వాళ్ళది సిట్టింగ్ కాదు, జర్నీ జాబ్. వాళ్ళది బాడీ కదులుతూ ఉంటుంది, వాళ్ళది బాడీ వైబ్రేట్ అవుతుంది. 50 ఏళ్ళు బతికేటోడు 45 ఏళ్ళకి ఖతమైపోతాడు. ఎల్లారెడ్డిని నంబర్ 1 చేస్తాం. ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నంబర్ 1గా చేస్తానని తాను అమెరికాలో ఉంటున్న కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. మీరు అమెరికాలో ఉండడం ఏందన్నా? ఎల్లవేళలా నిజంగా మేము చాలాసార్లు చెప్పుకుంటాం, ఎందుకంటే నాది అదే కాన్స్టిట్యున్సీ కాబట్టి. ఎల్లవేళలా మన ప్రజల లోపల ఉంటారంటే ఎమ్మెల్యే గారు ఎవరనంటే ఖచ్చితంగా మదన్ మోహన్ రావు గారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారు ఏదో ఒక ఊర్లో ఖచ్చితంగా ప్రజల లోపల ఏదో ఒక పని కార్యక్రమం నడుస్తూనే ఉంటుంది. అమెరికాలో ఉండడం ఎవరో అన్నదానికి మీరు ఎందుకన్నా? వాళ్ళు అనేటోళ్ళు ప్రజల మధ్యలో మీరున్నారు కదా. శుక్రవారం లింగంపేట అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే జన్మదిన వేడుకలకు ఆయన హాజరై కేక్ కట్ చేసి మాట్లాడారు. గత పాలకులు ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని పట్టించుకోలేదన్నారు. కళ్యాణ లక్ష్మి సిఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారుల ఇండ్ల వద్దకు వెళ్ళి ఇస్తున్నామన్నారు. లింగంపేట మండలం మోతే గ్రామ శివారులో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బుర్రా నారాగౌడ్, సంతోష్ రెడ్డి, నాయకులు గొల్ల సాయిరాం, శ్రీనివాసరెడ్డి, రఫీయుద్దీన్ వీళ్ళంతా నాయకులు. రైట్, నిన్న అన్నగారి ఈ బర్త్డే మనం కూడా పంపినాం. లింగంపేటలోనే భారీగా ఎల్లారెడ్డిలో అక్కడక్కడ విలేజ్లో పనుల పంపిణీ అవన్నీ చేసింది. అయితే మీరు అమెరికాలో ఉంటుంటారు తప్పు. ప్రతిరోజు ఏదో గ్రామంలో కార్యక్రమాలు నడుస్తూనే ఉంటాయి. ఇవో ఢిల్లీ పోలీసులమని నమ్మించి చోరీ. ఢిల్లీ పోలీసులమని కాదు, ఎవరైనా పోలీసులమని చెప్పి నమ్మించితే ముందు అడగంటారు, భయపడద్దు. మీరు పోలీసులేనా, మీ ఐడి కార్డు ఇది, ఐడి కార్డు కూడా ఫేక్ ఐడి కార్డు కూడా చూపిస్తారు. తెలుసుకోవాలి ఫోన్ చేసి. సంబంధిత లోకల్ ఏరియాలో ఎవరైనా ఎస్ఐ నెంబర్ ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరు 100 అయితే ఉంటుంది. వీళ్ళు పోలీసులు అంటే మరి ఎక్కడ స్టేషన్ ఏం కథ అని అడగాలి. ఇగో ఇక్కడ మొక్కాలకు అంటే ఇది బాల్కొండ మొక్కాలకు చెందిన లింగాపురం రంగారెడ్డి తన చిన్న అత్తమ్మ కొప్పెల లింగవ్వతో కలిసి పెరికిట్లోని పెళ్లికి బైక్పై వెళ్లారు. మార్గమధ్యంలోని బాల్కొండ హైవేపైకి రాగానే బుల్లెట్ బండిపై ఇద్దరు వచ్చి ఢిల్లీ పోలీసులమని నగరును జాగ్రత్త చేసుకోవాలని చెప్పారు. దీంతో 7 తులాల నగరును పర్సులో పెట్టుకోగానే లాక్కుని ఉడాయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బాల్కొండ ఎస్ఐ శైలేందర్ తెలిపారు. ఇక మరి ఇంత ఘోరంగా వాళ్ళు ఏదో బైక్ మీద వచ్చేసి మేము ఢిల్లీ పోలీసులమంటే మీరు ఆపుడు ఎందుకు? ఈ నగరం మీద వాళ్ళు చెప్పంగానే ఈ మాత్రం ఆలోచన కూడా చేయరా? అందుకే ఎక్కడికక్కడ అలర్ట్గా ఉండాలి. ఏ విషయంలో అయినా సరే ఎవరు బండి ఆపినా ఆపద్దు, లిఫ్ట్ ఎత్తుకోసం. అప్పుడు జరిగిన కరీంనగర్ ఆ రూట్లో ఒక దగ్గర బండి లిఫ్ట్ ఇచ్చినా కానీ వాడిని వెనక నుండి పడేసి చంపేసింది. అప్పుడు వాడు ఆర్ఎంపీ డాక్టర్ బహుశా. ఈ మాదిరిగా పోలీసులమని చెప్తే కూడా ఏ స్టేషన్ ఏం కథ, మీ ఎస్ఐ గారు ఎవరు, మీ ఎస్ఐ నెంబర్ ఇవ్వని చెప్పేసి అడగాలి ఫస్ట్. ఢిల్లీ పోలీసులు ఈ పోలీసులు ఏమన్నా అక్కడ ఉండి లేదు మన లోకల్ ఎస్ఐలకు ఫోన్ చేసుకోవాలి, ఎస్పీ గారికి కానీ ఫోన్ చేసుకోవాలి. వాళ్ళు అక్కడ ఆపాలి. ఈ పని ఏంటండి? మీరు వాళ్ళు చెప్పలేంది మీరు తీసి దాసమోహంగానే వాళ్ళకి గుంజుకొని వెళ్ళిపోయి అంత ఈజీ ఎట్లా నమ్ముతారు? బ్లూ కోర్టు సేవలు షురు. ఫస్ట్ విడత 5 స్టేషన్లలో అమలు. కామారెడ్డి జిల్లాలో ఏంటంటే బ్లూ కోర్టు సేవ బైక్లపై ఉంటారు, తిరుగుతారు పోలీస్ పెట్రోలింగ్. బ్లూ కోర్ట్స్ కామారెడ్డి, దేవునిపల్లి, బిక్కనూరు, బాన్సువాడ, ఎల్లారెడ్డి స్టేషన్లో మహిళా బ్లూ కోర్టు సేవలను శుక్రవారం ఎస్పీ రాజేష్ చంద్ర ప్రారంభించి మాట్లాడారు. మహిళలు వారి శక్తి వనరులు ఉపయోగించుకునేందుకు మహిళా కానిస్టేబుల్స్తో బ్లూ కోర్టు ఏర్పాటు చేశామన్నారు. స్వీయ రక్షణ పాటిస్తూ పెట్రోలింగ్ చేయాలన్నారు. అంటే వారిని రక్షించుకుంటూ ప్రజలకు కూడా సేవలు చేయాలా అని చెప్పేసి బ్లూ కోర్ట్ అంటే వాళ్ళు ఉంటుంది. ఇక చాలా కామారెడ్డి జిల్లాలో ఎస్పీ రాజేష్ చంద్ర గారు, అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి గారు ఏమన్నా కేసులు ప్రజలకు ఇది అందుబాటులో ఉంటున్నట్టు నిజంగా సంతోషకరమైన వార్త. ఇక మనము ఒక వార్త చెప్పుకుందాం అనుకున్నాం. ఇది మనం మొదలుపెట్టినప్పుడే కాళేశ్వరంది చేతికి రిపోర్టులు, ఇక యాక్షన్. కాళేశ్వరం విద్యుత్ కమిషన్ల నివేదికల ఆధారంగా క్రిమినల్ కేసు. కాళేశ్వరం విద్యుత్ కమిషన్ల నివేదికల ఆధారంగా క్రిమినల్ కేసులు. లీగల్ సమస్యలు రాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని నిర్ణయం. అంటే
సీఎంకు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. కాళేశ్వరంపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డికి జూబ్లీ హిల్స్లోని ఆయన నివాసంలో అధికారులు అందించారు. నీటిపారుదల శాఖ స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ వీరంతా కలిసి అందించారు. సరే, ఈ రిపోర్టులో ఏమున్నది అనేది, ఎవరెవరి పేరున్నది అనేది అందులో ఉంది కదా. అవినీతి అక్రమాలపై ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం ముందుకు పోతారంట. ఇతర రాష్ట్రాల్లో అక్కడి కమిషన్లు ఇచ్చిన రిపోర్టులు, చర్యలపై స్టడీ చేస్తారు. ఇప్పటికే విద్యుత్ నివేదికపై కేబినెట్ చర్చ, కాళేశ్వరం రిపోర్టుపై చర్చకు ఈ నెల 4న ప్రత్యేకంగా కేబినెట్ భేటీ, ఈ నివేదికను సమ్మరీ చేసేందుకు కమిటీ ఏర్పాటు, 2 రిపోర్టులు అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని యోచన. ఇంకా స్టడీ చేసలేదు సార్, అంత కమిషనర్, అంత జస్టిస్, అంత లా చదివినోళ్ళే కదా జస్టిస్లు, జడ్జిలు కదా. ఆ కమిషన్ ఇచ్చిన తర్వాత దాని ప్రకారం చర్యలు తీసుకోకుండా మళ్ళీ దాన్ని స్టడీ చేసేందుకు వేరే రాష్ట్రాల్లో ఇచ్చిన రిపోర్ట్లపై వాటి మీద ఏమి యాక్షన్ ఉంటుంది అంటే ఆ ఎడిటోళ్ళు లూపోల్స్ తీసుకుంది. అందుకే నేనంట, పాలకులే, ఏ పార్టీ అన్నా కానీ వాళ్ళు అంత ఒకటే. అందుకే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు బాగుపడాలంటే ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీల నాయకత్వంలో ఒక రాజకీయ పార్టీ రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఇది చదివితే అర్థమైతే లేదు, ఇది చూస్తుంటే అర్థమవుతుంది కదా. ఇక్కడ రిపోర్ట్ వచ్చిన తర్వాత స్టడీ చేసి పడేసి దానిపైన ఏమి అది ఎంత కక్కించండి. 1,00,000 కోట్లు మీరే అప్పుడు మాట్లాడారు కదా, ఇన్ని కోట్లు అన్ని కోట్లు అని. అవన్నీ ఉన్న రాష్ట్ర సంపద అంతా కాళేశ్వరంతో పెట్టారన్నారు కదా. మరి ఎందుకు ఇంకా కాలయాపన? రిపోర్ట్ అయితే రానే వచ్చింది కదా. దాని ప్రకారం వెయ్యిని లోపలేస్తారా, రికవరీ చేస్తారా? ఈ గొర్రెల స్కామ్, కనీసం ఈ గొర్రెల స్కామ్ అన్న అది తీసి, అది బయటకు వచ్చింది, అది కూడా తీసి బయట పెట్టేసిండ్రు. దాని ప్రకారం తీసుకోండి చర్యలు. రెగ్యులర్గా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఇక సాక్షిలో ఎవరు కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ గారు, 40 ఏళ్ళ పైబడ్డోళ్ళు నిన్న రోజున గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ని విజిట్ చేసినట్టున్న సార్ ఇన్స్పెక్షన్ చేసినట్టు ఆకస్మికంగా తనిఖీ జరిగింది. అక్కడ వైద్య పరీక్షలు ఏ విధంగా అనేది కలెక్టర్ గారు మాత్రం, కామారెడ్డి కలెక్టర్ మాత్రం ఆకస్మిక సీజన్ బట్టి ఆకస్మిక తనిఖీలు ప్రతి ఆసుపత్రి తనిఖీ చేస్తారు సార్. చేయాల్సిందే. ఆ సార్ వచ్చిన రోజే అట్లా ఇట్లా కాదు, ప్రతిరోజు అదే పద్ధతిలో ఉంటే మాత్రం కొంచెం మెరుగ్గానే ఉంటుందని చెప్పేసి మెరుగ్గా సేవలు అందించచ్చు. ఎందుకోసమంటే కాలనీలలో అదేంది, అది కూడా బ్లీచింగ్ పౌడర్, డ్రైనేజ్ బ్లీచింగ్ పౌడర్ కూడా మున్సిపల్ వాళ్ళు ఇంతవరకు కామారెడ్డిలో కావచ్చు అక్కడక్కడ కొట్టిరో లేదు, ఇంకా వర్షాలు లేవని చెప్పేసి. కామారెడ్డిలో అత్యధికంగా పర్యటన చేసేదంటే ఆశీష్ సంగ్వాన్ కలెక్టర్ గారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు కింది సార్లు తిరుగుతారు కాబట్టి కింది స్థాయిలో అలట్టుకుంటారు. అది మెయిన్, పనులు బాగా చేస్తారు. అందుకే పై అధికారి పైన కరెక్ట్గా ఉంటే అనడానికి ఎగ్జాంపుల్ కామారెడ్డి కలెక్టర్ గారు, పక్కన ఉమ్మడి జిల్లాల కలెక్టర్ రెడ్డి గారే అంటాం, రెడ్డే కదా సార్, వినయ్ రెడ్డి గారు. నేను ఒక మాట, ప్రభుత్వుడు ఎవరో అనుకున్నా కానీ ఇక్కడనే జీతం 15,000, ఆస్తులు చూస్తే దిమ్మ తిరుగుతున్నాం కదా. జీతం 15,000, ఆస్తులు 30 కోట్లు. ఈ ప్రభుత్వుడు కర్ణాటకలో గ్రామీణ అభివృద్ధి బ్యాంకులో ఆయన సాధారణ క్లర్క్, జీతం నెలకు 16,000, కానీ ఆస్తులు మాత్రం కోట్లలో కూడబెట్టాడు. పదుల సంఖ్యలో ఇండ్లు, ఎకరాల కొద్దీ భూములు సంపాదించిండు దొరా. ఇది మన దేశంలోని రాష్ట్రాల్లో, వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి కరప్షన్. ఉన్నారు, గొర్రెల స్కామే కాదు, బర్రెల స్కామ్ తీస్తే కూడా దొరుకుతారు. బర్రెల స్కామ్ కూడా ఉన్నది, ఎందుకు లేదు? ఆయా కార్పొరేషన్ల ద్వారా ఇచ్చినటువంటి బర్రెల గురించి డేటా తీస్తే టోటల్ బయటకు వస్తాయి మొత్తం. అది పోయి వివరాలు అడిగితే కూడా కనీసం వివరాలు చెప్తారు. ఆర్టీ వేసిదాకా ఇది ఇయ్యరు, ఫోన్ లిఫ్ట్ ఇయ్యరు కొందరు, అంత దారుణంగా ఉంటారు కొందరు. సరే, ఎనీహౌ ఇవి ఈరోజు ఉన్నటువంటి పత్రికలో వచ్చిన వార్తలు. అయితే ఇంకోటి, నేషనల్ ఫిలిం అవార్డ్స్ లోపల బలగంలో ఒక పాటకు నేషనల్ అవార్డు వచ్చింది. అది సంతోషించదగ్గది. ఎందుకోసమంటే
ఈసారి తెలుగు సినిమాల హవా చాలా కొనసాగినప్పటికీ తెలంగాణ సినిమాలోని పాట, ఎందుకంటే ఆయన వేణు కదా, జబర్దస్త్ వేణు అంటే అందరూ తెలుస్తుంది. ఆ వేణు గారి సినిమా బలగం, ఆ పాటలో ఒక పాటకు నేషనల్ అవార్డు వచ్చింది. మనం కూడా గర్వించదగ్గ విషయమే. ఇక మనం వన్స్ అగైన్ వీ రిపీట్, 2 ఎకరాల భూమి ఇవ్వండి పంచండి, ఉన్నోళ్ళది తీసుకొని లేనోళ్ళకి గీయమంటలేవు. ఉన్నటువంటి పడావు భూములే వ్యవసాయానికి యోగ్యంగా ఉన్నటువంటి భూములు ఇస్తే వ్యవసాయం చేసుకుంటారు. 2 ఎకరాల భూమి లేని వాళ్ళకు 10 లక్షలు 20 లక్షల ఎకరాల భూమి ఉంది కదా, మస్తు ఉంటుంది. లేకపోవడం ఏంది, ఒక్కొక్క వ్యక్తి దగ్గర 500 ఎకరాలు ఉంటుంది కదా, 600 ఎకరాలు, 400 ఎకరాలు, 50 ఎకరాలు ఇట్లా ఉన్నాయి. ఎందుకు సమానంగా మనిషి ప్రతి ఒక్కరికి 200 ఎకరాలు, 2 ఎకరాలు ఉంటే చాలు, సరిపోతుంది. విద్య వైద్యం ఇవి ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. ఇది మా రిక్వెస్ట్ అండ్ మా డిమాండ్ కూడా. చూస్తూనే ఉండండి బేసిక్స్ మన వెలుగు. నేను మీ రాజేష్.